ఓకే గైస్, తండేల్ మూవీ ఇప్పుడే చూసొచ్చాను. మరి తండేల్ మూవీని చూడంగానే నా ఫీలింగ్ వచ్చేసి అండ్ అందరికీ తెలిసిన విషయమే, ఈ మూవీ వచ్చేసి ఒక రియల్ లైఫ్ స్టోరీ, అంటే రియల్ లైఫ్ బేస్డ్ స్టోరీ. ఇక్కడ నుంచి కొంతమంది ఫిషర్మెన్స్ గుజరాత్కి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఫిషింగ్ చేస్తూ బార్డర్ క్రాస్ చేసి పాకిస్తాన్కి వెళ్ళి ఆడ పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోతారు. కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ వాళ్ళని రిలీజ్ చేస్తారు. అసలు వాళ్ళు గుజరాత్కి ఎందుకు వెళ్ళారు, ఎలా దొరికిపోయారు అనేదే మనకి ఈ మూవీలో చూపించారు. అండ్ దానికి కొద్దిగా లవ్ స్టోరీని యాడ్ చేసి ఒక మంచి వేలో డైరెక్టర్ అయితే ప్రొడ్యూస్ చేశారు. బట్ ఈ మూవీ నాకైతే అంత కనెక్ట్ కాలే. ఎందుకో నేను ముందు చెప్తా. ఫస్ట్ మన మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడదాం, తర్వాత నెగిటివ్స్ గురించి మాట్లాడదాం. అండ్ ఈ మూవీ చూడంగానే నాకైతే పర్లేదు అనిపించింది. మరి ఈ మూవీ పక్కా 1 టైం వాచబుల్, ఒకసారి వెళ్ళి ట్రై చేసేయండి. అండ్ ఈ మూవీలో బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి డిఎస్పి సాంగ్స్. భయ ఆల్రెడీ అందరికి తెలుసు, టోటల్ ఆల్బమ్ హిట్ అయిపోయింది. డిఎస్పి సాంగ్స్ కానీ బీజిఎం కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఇందులో. అండ్ ఇందులో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. మెయిన్గా మన హీరోయిన్ని పెళ్లి చేసుకోవడానికి సెకండ్ హాఫ్లో ఒక ఆయన వస్తాడు. చాలా బాగా డిజైన్ చేశారు భయ ఆ క్యారెక్టర్ని. అలాగే మన సాయి పల్లవి యాక్టింగ్, నాగ చైతన్య యాక్టింగ్ అయితే పీక్స్లో ఉన్నాయి. అండ్ ఈ మూవీలో ఫిషర్మెన్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఫిషర్మెన్ సీలోకి వెళ్ళి ఎన్ని కష్టాలు పడతారో అనే దాన్ని చాలా బాగా చూపించారు. అండ్ ఒక లాంగ్ డిస్టెన్స్ లవ్లో కానీ రిలేషన్షిప్లో ఎంత పెయిన్ ఉంటుందో చాలా బాగా చూపించారు డైరెక్టర్. అండ్ సాయి పల్లవి యాక్టింగ్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ పీక్స్లో చేసేసింది సాయి పల్లవి. అండ్ ఈ మూవీలో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి భయ్య, దానివల్లనే ఈ మూవీ నేను పర్లేదని చెప్పాను స్టార్టింగ్లో. మరి ఈ మూవీ నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, అండ్ ఇందులో ఫస్ట్ అండ్ మెయిన్ నెగిటివ్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కొద్దిగా ల్యాగ్ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా లవ్ స్టోరీ సీన్స్ అట్లా ఇట్లా పెట్టి ల్యాగ్ చేసేసారు ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్ ముందు ఒక షిప్ ఫైట్ ఉంటుంది. ఎవరైనా ట్రీజర్ చూసిన వాళ్ళు ఇంటర్వెల్ ఏంటిదో ముందే గెస్ చేసేస్తారు ఆ షిప్ ఫైట్ని, అది చూసినాకైతే. అండ్ ఈ మూవీలో సెకండ్ హాఫ్లో ఒక టెర్రరిస్ట్ని చూపిస్తారు. మరి ఆ టెర్రరిస్ట్ని కొద్దిగా పవర్ఫుల్గా చూపించుంటే బాగుంటుండే, బట్ అంత పవర్ఫుల్గా ఏం చూపించాలి టెర్రరిస్ట్ని. అండ్ ఈ మూవీలో బిగ్గెస్ట్ మిస్టేక్ వచ్చేసి జైల్లో ఎమోషన్స్ పుట్టియడానికి ట్రై చేశారు భయ్య. ఆడైతే అస్సలు వర్కౌట్ కాలే. మనం ఏదో అనుకొని వెళ్తాం జైల్ సీన్స్లో ఏదో ఉంటుందని, బట్ ఆడైతే ఏం లేదు, అంత వర్కౌట్ అయితే ఏది కాదు. ఎనీవే, నాగ చైతన్యకైతే ఇంకో హిట్ చేరిపోయింది. సినిమా అయితే బాగుంది, వెళ్ళి ట్రై చేయండి. నాగ చైతన్య మరియు సాయి పల్లవి కాంబినేషన్లో ఇది రెండో మూవీ. ఫస్ట్ మూవీ మీ అందరికీ తెలిసిందే, లవ్ స్టోరీ. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ప్రతి మూవీ కూడా హిట్ అవుతుంది. అండ్ ఈ మూవీకి నా ఫైనల్ రివ్యూ వచ్చేసి 4.2 భయ్య అవుట్ ఆఫ్ 5. మరి మీరెంత రివ్యూ ఇస్తారో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. బై, హ్యావ్ ఎ నైస్ డే. మూవీని వెళ్ళి చూసేయండి.